ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో 2025 లో నెంబర్ 4 సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో అటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, నెంబర్ 4 సిరీస్ అంటే మనకి ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు కానివ్వండి, 13వ తారీఖు కానివ్వండి, 22వ తారీఖు కానివ్వండి, 31వ తారీఖు కానివ్వండి పుట్టినటువంటి వాళ్ళు ఈ నెంబర్ 4 సిరీస్ కిందకి వస్తారనమాట. సో అలానే ఈ వీడియోలో మనం నెంబర్ 4 సిరీస్ కి సంబంధించిన వాళ్ళతో పాటే కాకుండా మనం ఈ రోజు మనం తులారాశి, వృశ్చిక రాశి వారికి కూడా 2025 ఇయర్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నెంబర్ 4 సిరీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు, నెంబర్ 4 అంటే రాహువుకి సంబంధించినటువంటి రాహువు యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ప్రభావం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో నెంబర్ 4 సిరీస్ కి సంబంధించిన వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి చాలా బాగుంటాయండి. ఈ 2025 ఇయర్ లో ఏదైతే రాబోతున్న ఇయర్ లో మీ కమ్యూనికేషన్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో, అంటే ఒక కరెక్ట్ వేలో కనుక వెళ్ళింది అంటే కనుక ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఇదే ఏంటంటే, ఆ కరెక్ట్ వేలో వెళ్లకుండా మిమ్మల్ని సైడ్ కి పట్టించేటటువంటి, అంటే పక్కదారులకు పట్టించేటువంటి, నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసేటువంటి అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ నెగిటివ్ వైపు వెళ్లకుండా పాజిటివ్ వైపుగా, పాజిటివ్ కమ్యూనికేషన్ గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇయర్ మొత్తం కూడా కమ్యూనికేషన్ పరంగా ఈ విధంగా పాజిటివ్ వెళ్తే ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది రాదు. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే, మీరు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, ఏ ధర్మాన్ని పాటించే వాళ్ళైనా సరే, మీరు నమ్మేటటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ఈ ఇయర్ మొత్తం కూడా బాగా కొలవటం కానివ్వండి, పూజించడం కానివ్వండి, ఎక్కువగా ప్రార్థించడం కానీ చేయండి. దానివల్ల నేను 100% చెప్తున్నానండి, మీరు నమ్మినటువంటి భగవంతుని వల్ల ఈ ఇయర్ అనేటువంటిది మీకు చాలా అంటే చాలా పాజిటివ్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే చచ్చినట్టు కూడా మీరు ఎక్కువగా ఈ ఇయర్ మొత్తం 2025 ఇయర్ అంతా కూడా అక్టోబర్ మంత్ వరకు కూడా ఖచ్చితంగా కూడా ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలంటేనండి, ఏదైతే నెంబర్ 4 సిరీస్ వాళ్ళకి రాబోయేటువంటి 2025 ఇయర్ ఉందో, ఈ ఇయర్ అనేటువంటిది మీ ఇయర్ కాదనే చెప్పాలండి. ఎందుకంటే మీకు ఈ 2025 ఇయర్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను మీకు ఒక తారక మంత్రం లాంటివి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటువంటి ఈ విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి, చేసే పని ఎవరికి చెప్పకండి. నేను చెప్పినటువంటి ఈ 3 విషయాలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి, చేసే పని ఎవరికి చెప్పకండి. ఎవరైతే మీరు గుర్తుపెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నెంబర్ 4 సిరీస్ వాళ్ళు కనుక మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడతారో ఇయర్ బాగుంటుందండి. లేదంటే మాత్రం గట్టిగా దోలు తీరిపోద్ది అనమాట. 100% చెప్తున్నా. ఎందుకంటే జాబుల్లో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి, ఎవరైతే మీతో పాటు మంచిగా ఉంటూ మీ ముందు తీపి మాటలు మాట్లాడుతూ, అంటే మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని చాలా మంచి వాళ్ళు అనేటువంటి ఎవరైతే ఉంటారో, లేదంటే మీరు ఎవరైతే నమ్ముతారో వీళ్ళు చాలా మంచి వాళ్ళు, నా వాళ్ళు అనుకుంటారో, వాళ్ళు మీరు గట్టిగా గుణపొందించేస్తారండి ఈ ఇయర్ మాత్రం. కాబట్టి మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పని అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఎవరికి చెప్పకుండా చేయండి. చెప్పిన తర్వాత మీరు చేసేటువంటి పనే మీరు ఏం చేశారో చెప్పిద్ది అనమాట. కాబట్టి ఈ ఒక్క విషయం అయితే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఎవరైతే మిత్రులు మ్యారేజ్ అనేటువంటిది అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇయర్ అనేటువంటిది మ్యారేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నెంబర్ 4 సిరీస్ రూలింగ్ నెంబర్ అయినా సరే, డెస్టినీ నెంబర్ అయినా సరే, నెంబర్ 4 సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ అనేటువంటిది సరైనటువంటి పార్ట్నర్ తో చేయాలండి. మీరు కనుక సరైనటువంటి పార్ట్నర్ తో నెంబర్ 4 వాళ్ళకి మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్ అనేటువంటిది వీళ్ళకి చాలా పాజిటివ్ అవుతుందండి. లేదంటే ఆ మ్యారేజ్ వీళ్ళకి చాలా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెంబర్ 4 వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం. నెంబర్ 4, నెంబర్ 8 వాళ్ళకి, ఎందుకంటే వీటిని కార్మిక్ డెత్ నెంబర్స్ అంటాం మనం. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే, ఈ ఇయర్ అనేటువంటిది మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇయర్ అనేటువంటిది ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. కాబట్టి కొంచెం ఆ ప్రమోషన్ కి సంబంధించిన, మనకు తెలుసు కదా, మనకి ఎప్పుడైతే మనకి అప్రైజల్స్ రాస్తామో అప్పటి నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ పెరిగిద్ది కదా. మనకి 8 గంటలు పనిచేసే వాళ్ళు 10 గంటలు పనిచేయటం, మేనేజర్ల దగ్గర పర్ఫార్మెన్స్ ఇవ్వటం, ఇవన్నీ ఉంటాయి కదా.
సో కొంచెం అవి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే మీకు ప్రమోషన్స్ అవన్నీ బాగుంటాయి. కాకపోతే అదే చెప్పాను కదా, ఈ ప్రమోషన్స్ వచ్చే పీరియడ్ లోనే ఎవరైతే మీరు జాబుల్లో వీళ్ళు నా వాళ్ళు ఖచ్చితంగా నాకు పాజిటివ్ ఇస్తారని ఎవరైతే మీరు అనుకుంటారో, మీరు ఎవరైతే నమ్మి మీ ముందు తీపి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని పొగిడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు గట్టిగా ఈ ఇయర్ అయితే మీకు దెబ్బేస్తారండి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో, అలానే ఎవరైతే ఇది మనకి ట్రేడింగ్ చేస్తున్నారో, అలానే మరి ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఇయర్ అనేటువంటి బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో అంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తీసుకునేవాళ్ళు కదండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చాలా పాజిటివ్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక విషయం చూసుకుంటే, హెల్త్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఇయర్ అనేటువంటిది హెల్త్ పరంగా కూడా మీకు కొంచెం నెగిటివ్ లోనే ఉంటుందండి. కాబట్టి కొంచెం యోగా, ప్రాణాయామం కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, కొంచెం హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ డైట్ లో చేర్చుకోండి. నాన్ వెజ్ అనేటువంటి దానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. సో అలానే మీకు ఇయర్ అంతా పాజిటివ్ గా ఉండొచ్చు, బట్ కానీ మీ నేమ్ అనేటువంటిది నెగిటివ్ లో ఉందనుకోండి, ఆ పాజిటివ్ ఏదైతే ఉంటుందో ఆ పాజిటివ్ అనేటువంటిది మనకు అందదండి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, మీ యొక్క జన్మ జాతకంలో ఎన్ని యోగాలన్నా ఉండని కాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేటువంటి డెడాంటీ కాంబినేషన్స్ నెగిటివ్ నెంబర్స్ ఉండి మీ నేమ్ ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి సహకరించకుండా ఉంటే ఆ యోగాలు అనేటువంటివి మనకి రావండి. ఎందుకంటే నేను ఎంతో మంది నేమ్స్ ఇప్పటి వరకు నేను కొన్ని వేల నేమ్ కరెక్షన్ చేశాను. లాస్ట్ 5 years లో కొన్ని వేల నేమ్ కరెక్షన్ చేశాను. ప్రతి నేమ్ కరెక్షన్ లో మనం జన్మజాతకం వేసుకొని ఆ గ్రహాల యొక్క వైబ్రేషన్ ని బట్టి మనం కరెక్షన్ చేయడం జరుగుతుంది. అటువంటి చూస్తా ఉన్నాం కదా, చూసేటప్పుడు మనకు తెలుస్తుంది అతనికి రావాల్సిన విషయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. బట్ కానీ జీవితంలో వాళ్ళు రాలేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు అనమాట. అది దేనికి కారణం అంటే మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్ కి సరైనటువంటి విధంగా లేకపోవటం వల్ల. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని ఏవైతే పాజిటివ్స్ ఉంటాయో ఆ పాజిటివ్స్ అనేటువంటి పెంచుకోండి, నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ నెంబర్ 4 నెంబర్ ఏదైతే ఉందో, నెంబర్ 4 ఒకటి, నెంబర్ 8 ఒకటి, నెంబర్ 2 ఒకటి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చేసినటువంటి కొన్ని వేల నేమ్ కరెక్షన్ లో దాదాపుగా 60 to 70% ఈ నెంబర్ 2 రూలింగ్ కానీ డెస్టినీ కానీ, ఈ 248 నెంబర్ వాళ్ళు రూలింగ్ కానీ డెస్టినీ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ నేను నేమ్ కరెక్షన్స్ ఇచ్చానండి. ఇన్ని వేల మందికి నేమ్ కరెక్షన్ ద్వారా వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి నెగిటివిటీ తగ్గించి పాజిటివ్ పెంచినందుకు నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. నా క్లయింట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక విషయం చెప్తున్నాం వినండి. ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళకి ఈ విషయం మాత్రం చాలా 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 అంటే చాలా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఇయర్ అనేటువంటిది 2025 అనేటువంటిది మీ జీవితంలో రక్తపాతం అనేటువంటిది సృష్టించేటువంటి ఇయర్ గా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, ఆవేశంలో కోపంలో ఏదో ఆలోచిస్తానో డ్రైవింగ్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 294 అనేటువంటివి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఆ 3 నెంబర్లు ఉండటం కానీ రూలింగ్ డెస్టినీ అయినా సరే, లోసుగిడ్ అనుకోండి, లోసుగిడ్ లో మనం పైన థాట్ ప్లేన్ అంటాం కదా, ఫస్ట్ ప్లేన్ ఉంటుంది మనకి, థాట్ ప్లేన్ అంటాం అనమాట. సో 294 అనేటువంటి ప్లేన్ కంప్లీట్ అయ్యి, లేదంటే 294 లో ఏ ఒక్క 2 నెంబర్లు ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా కూడా యాక్సిడెంట్స్ ఇలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇయర్ చూడండి, నెంబర్ 4 సిరీస్ వాళ్ళకి మీకు నెంబర్ 4 అనేటువంటిది యాక్టివేట్ లో ఉంది, అలానే ఇయర్ నెంబర్ 9 యాక్టివేట్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇయర్ అనేటువంటిది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఖచ్చితంగా మీ బండిలో కుజ యంత్రం అనేటువంటి దొరుకుతుంది. ఆ కుజ యంత్రం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మీ బండిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఇయర్ అనేటువంటిది మీకు ఎక్కువగా ఖాకీ కలరు, అలానే లైట్ బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో మీరు ధరించేటువంటి బట్టల్లో ఆ షేడ్ కు సంబంధించినటువంటి ఉండేటువంటి విధంగా మీరు ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే శుక్రవారం పూట కుక్కలకి తినిపించడం, ఏదైనా సరే తినిపించడం అనేటువంటిది మీకు మంచి చేసేటువంటి
అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా కుక్కలకి ఏదో ఒకటి తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. మైదా పిండి లాంటి పనికిమాలని తినిపించడం అంటే మనకి బ్రెడ్లు గిడ్లు అలాంటి పనికిమాలని ఉంటాయి కదా, అటువంటి తినిపించేటువంటి ప్రయత్నం చేయకండి. పాలు ఏదైనా రైస్ అంటే అన్నంలో పాలు కలిపి గుడ్డు కలిపి కుక్కలకి పెట్టడం శుక్రవారం పూట, లేదంటే మైదా పిండి లేకుండా గోధుమ పిండి బిస్కెట్స్ ఉంటాయండి మనకి, అటువంటి పెట్టడం, లేదంటే కుక్క బిస్కెట్స్ ఉంటాయి కదా, అటువంటి కుక్క బిస్కెట్లు తీసుకుని వారానికి ఒకసారి ఇవ్వటం అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. మన జీవితం కంటే రేపొద్దున మనకి ఏదో అయ్యి హాస్పిటల్లో లక్షల రూపాయలు తగిలేసే కంటే మనం కుక్కలకి తక్కువ డబ్బులతో మనం ఇచ్చేసేసి శుభ్రంగా ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, దీంతో పాటుగా ఎవరైతే నెంబర్ 4 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రతి శుక్రవారం కానివ్వండి, లేదంటే ఆదివారం కానివ్వండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అరగంట సేపు కూర్చోండి. అరగంట సేపు కూర్చొని అక్కడ వాటర్ తాగండి. ఓకేనా, అక్కడ వాటర్ తాగి అక్కడ ఎవరైతే బాగా పూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉంటే ఆ మెడిసిన్ అనేటువంటి దాన్ని తీసుకొని ఆ మెడిసిన్ ని మీరు వాళ్ళకి కొనివ్వండి, మీ డబ్బులతో వాళ్ళకి కొనివ్వండి. లేదంటే ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా రక్తదానం అనేటువంటి ఇవ్వండి. నేను చెప్పినటువంటి ఈ 3 పరిహారాలు కనుక మీరు పాటించారంటే కనుక మీకు ఖచ్చితంగా కూడా ఏవైతే నేను నెగిటివ్స్ చెప్పానో, ఏదో యాక్సిడెంట్స్, ఏదైతే మేజర్ సర్జరీస్ చెప్పానో అటువంటి సర్జరీస్ వాటి నుంచి బయటపడి చిన్న చిన్న గాయాలతో బయటపడేటువంటి అవకాశం అయితే చాలా ఉంటుందండి. సో ఎవరైనా అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం తులా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి, కాకపోతే వాళ్ళ రాశులు అనేటువంటి తెలుసుండే, కాబట్టి దాంట్లో భాగంగా మనం తులా రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో తులా రాశి వారికి లాస్ట్ ఇయర్ ఉన్నంత అద్భుతంగా అయితే ఈ ఇయర్ అయితే ఉండేటువంటి అవకాశం ఉండదండి. సో లైఫ్ అంతా కొంచెం అట్లా అప్ అండ్ డౌన్స్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అనవసరమైన విషయాల్లో డబ్బులు అనేటువంటిది ఇంకొక విషయం ఏంటంటే, మీకు తులారాశి వారికి ఈ ఇయర్ అనవసరమైనటువంటి ఖర్చుల వైపు మనసు అనేటువంటిది ఎక్కువగా లాగుతూ ఉంటుందండి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఆ ఇయర్ కంటే కూడా చాలా బాగుంటుందండి ఈ ఇయర్. సో ఈ ఇయర్ లో మీరు ఏవైతే కొత్త పనులు ఏవైతే ఉంటాయో ఆ కొత్త పనులు అనేటువంటివి, ఆ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అనేటువంటివి సాధించే దిశగా మీరు అడుగులు వేస్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి మీరు సాధించకుండా అంటే ఈ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఏవైతే సాధించకుండా పనులు అనేటువంటివి ఆగిపోతాయో ఆ పనులు అనేటువంటివి ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న భేదాభిప్రాయాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి భేదాభిప్రాయాలు అనేటువంటివి రాకుండా ఉండేటువంటి విధంగా చూసుకోండి. సో దీనికి నేను ఒక చిన్న మంచి అంటే ఇది ఓన్లీ తులారాశి వారికే కాదండి, ఏ రాశి వారికి కాదండి, నేను ఇది ఎవరికైనా సరే నేను చెప్తున్నాను. మీకు సంబంధించినటువంటి శుక్రుడు అనేటువంటి వాడు యాక్టివేట్ అయితేనే డబ్బు కానీ లగ్జరీ కానీ వస్తుందండి. సో ఈ 6 నెంబర్తో డిపెండ్ అయ్యి చాలా నెంబర్స్ అనేటువంటివి యాక్టివేట్ అవుతాయి మనకి. కాబట్టి 6 నెంబర్ అనేటువంటిది ఎవరికైతే మగవారి పరంగా కనుక చూసుకుంటే కనుక వైఫ్ ఎవరైతే ఉంటారో మీ వైఫ్ అనేటువంటి వారు 6 ఎలిమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు శుక్రుడు అనమాట. మీ వైఫ్ ఎప్పుడైతే మీ వైఫ్ ని మీరు ఇబ్బంది పెడతారో ఖచ్చితంగా మీ శుక్రుడు అనేటువంటి వాడు క్షీణిస్తాడండి. అదే మీ శుక్రుడు కనుక మీ జన్మజాతకంలో నీచ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఇక మీకు ఎట్లా ఉంటుందంటే ఇక ఒక రూపాయి పట్టుకుంటే 100 రూపాయలు పట్టుకుంటే 100 రూపాయలు భస్మం అయిపోయి రూపాయి కూడా మీ చేతికి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాడు. అలానే ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, మీరు భార్యను బాధ పెట్టారనుకోండి, ఉచ్చ స్థితిలో ఉన్నా సరే మంచి ఫలితాలు ఇవ్వడండి. కాబట్టి మీరు ఎంత భార్యతో ఎంత బాగుంటే లగ్జరీ అనేటువంటిది మీకు అంత ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా సింపుల్ అండి. ప్రతి శుక్రవారం కూడా మీ భార్యకి మనకి స్వీట్స్ ఉంటాయి కండి, వైట్ కలర్ స్వీట్స్, బాసంది ఇట్లా వైట్ కలర్ ఉంటాయి కదా, అటువంటి వైట్ కలర్ స్వీట్స్ అనేటువంటివి తీసుకొచ్చి ఇంటి దగ్గర చిన్న ఆడపిల్లలు 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలు కనుక ఉన్నారు అంటే వాళ్ళకి ఒక 6 బాసందులు తీసుకురండి, 6 వైట్ కలర్ స్వీట్స్ తీసుకురండి, బర్ఫీలు ఇట్లా ఉంటాయి, తీసుకొచ్చి ఒక 4 చిన్నపిల్లలకు పంచి 2 మీరు మీ వైఫ్ తినండి. అలానే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ వైఫ్ యొక్క నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళండి. ఇది మీకు కొంచెం
వింతగా అనిపించవచ్చు, బట్ కానీ ఇది మీరు చెయ్యండి. నేను 100 కాదండి 1000% నేను రాసిస్తాను. నేను చెప్పినట్టు ఈ శుక్రవారం పరిహారం ఒకటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ వైఫ్ యొక్క నుదుటి మీద ముద్దు పెట్టి మీరు వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ప్రతిరోజు చేయండి. వైఫ్ నుదుటి మీద ముద్దు పెట్టడం ప్రతిరోజు చేయండి. పక్కన వాళ్ళు ఎవరు చూస్తారనేది మీకు అనవసరం అండి. నేను చెప్పించేయండి. 3 నెలల్లో, రాబోయేటువంటి 3 నెలల్లో మీ శుక్రుడు ఎంత యాక్టివేట్ అవుతాడంటే డబ్బు అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు ఏ లైఫ్ ఉంటుందో ఆ లైఫ్ కంటే కూడా అద్భుతంగా డబ్బు అనేటువంటి ఫ్లో అనేటువంటిది మీకు ఖచ్చితంగా వస్తుందండి. 1000% నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రిక్ అనేటువంటిది నేను ఫాలో అవుతున్నాను. సో ఇంతవరకు కూడా డబ్బుకి మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకునేటువంటి సిచ్యువేషన్స్ రావు. ఫుల్ హైఫై లైఫ్, ఫుల్ లగ్జరీ లైఫ్ లోకి వెళ్తారు. నా 100% గ్యారంటీ అండి ఇది. సో నా వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. నా వీడియో కింద వీడియో ఎలా ఉంది అనేటువంటి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరికీ మంచి చేయండి. థ్యాంక్ యూ.